ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. కోహెడే ఫ్రూట్ మార్కెట్ కోసం రైతుల భూములు లాక్కున్నారని ఆరోపించారు. ప్రారంభానికి ముందు రైతులను అరెస్టు చేసి నిర్బంధించి కార్యక్రమం ముగిసిన తర్వాత విడుదల చేశారన్నారు. భూములు గుంజుకుని నష్టపరిహారం ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ఫ్రూట్ మార్కెట్ పెట్టాలంటూ డిమాండ్ చేశారు. అలాగే బీజేపీ నేతలు తలుచుకుంటే మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను వారి ప్రాంతాల్లోకి రానివ్వమంటూ మండిపడ్డారు. ఫ్రూట్ మార్కెట్ ఆల్రెడీ ఫ్రూట్ మార్కెట్ ఎగ్జిస్టింగ్ ఉన్నది. ఆ పక్కన ఉన్నటువంటి భూమిని ఈరోజు సేకరించి ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చి రైతులకు నష్టపరిచి పైగా ఇనాగ్రేషన్ చేసే ముందు నుంచి కూడా రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంగా నిన్న దాని యొక్క ప్రారంభోత్సవానికి వచ్చే ముందు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరినీ కూడా అరెస్ట్ చేశారు. అందరినీ పోలీసులు నిర్బంధించారు. మళ్ళీ సాయంకాలం పూట రేవంత్ రెడ్డి గారు పోయిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టారు. అంటే మీ యొక్క పాలనలో రైతులకు మీరు ధాన్యాలు కొనట్లేదు వేరే మాట, మరి కొంటూ అబద్ధాలు ఆడుతున్నారు. భూములు గుంజుకునేది నష్టపరిహారం ఇవ్వకుండా ఇది ఎక్కడ న్యాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. మీకు రైతుల మీద కొద్ది కూడా సానుభూతి లేదా? మీరు మాట్లాడితే రైతుల గురించి మాట్లాడతారు. రైతులు డిక్లరేషన్ చేశారు మీరు వరంగల్, అక్కడ ఏం చేస్తున్నారు రైతుల కోసం అడుగుతా ఉన్నాను. రైతులకు నష్టపరిహారం చేసిన తర్వాతనే అక్కడ ఫ్రూట్ మార్కెట్ పెట్టాలి. అప్పటి వరకు మీరు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కొడుతున్నాను, మీరు అక్కడ ఏదైనా పని మొదలు పెట్టే ముందు రైతులందరూ కూడా మీరు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే అక్కడ పనులు మొదలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. మా కార్యకర్తలు తలుచుకుంటే మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, మీ మంత్రులను వాళ్ళ ప్రాంతంలో తిరగనీయకుండా చేస్తాం. మీరు చేసే అన్యాయానికి మిమ్మల్ని రానియం, మిమ్మల్ని గ్రామాల్లో రానియరు ప్రజలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీరు గ్రామాల సరిహద్దులు దాటలేరు, మీరు గ్రామాల లోపలికి రాలేరు. మీరు చేస్తున్న అన్యాయాన్ని ఈరోజు మీరు చేసేది ఏంది? అక్కడ మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఒకవైపు అవినీతి జరుగుతూ ఉంటే మీ యొక్క ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు పోలీసులు ఒక బలగంతో, పోలీసులు ఒక సపోర్ట్తో బీద ప్రజల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు అన్యాయంగా తీసుకుంటున్నారు. మీరు చాలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, ధాన్యాలు కొనట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ పొరపాట్లు మీ దగ్గర పెట్టుకొని కేంద్రం ఏమిచ్చింది? కిషన్ రెడ్డిని రానియం, సంజయ్ రానియం. నేను అడుగుతా ఉన్నాను, ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చిన తెలంగాణ. భారతీయ జనతా పార్టీ జేఏసీలో భాగంగా అనేక యొక్క ఆందోళన చేసి తీసుకొచ్చే తెలంగాణ ఇది. మీరెవరనే మమ్మల్ని ఆపడానికి? తలుచుకుంటే మేమే మీ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొడతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని.